Pravina told me that she's my reader. నా పుస్తకాలు కానీ నా వీడియోలు కానీ చూసింది ప్రవీణ్. అబౌట్ ఎన్ ఇయర్ ఎగో నేను వేరే ఒక అకేషన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ told me that she's like an academia student of my work, and thank you so much for that. నా ఇంటెన్షన్ అదంటే లాస్ట్ 2 decades నుంచి enabling human potential మీద నేను రాసిన పుస్తకాలు కానీ టాక్స్ కానీ has reached millions of people, and I'm happy to see the results today. So ఎప్పుడో సీడ్స్ వేస్తాం, బట్ అప్పుడు మనకి వెంటనే హార్వెస్ట్ రాదు కదండి. సో నౌడేస్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ నాకు నిన్న మెసేజ్ చేసింది, ఇలా బుక్ రిలీజ్ ఉంది, మీరు రావాలి. అండ్ ద వే షీ ఇన్వైట్స్ మీ టుడే, మై బ్రదర్ హ్యాస్ సమ్ సర్జరీ అండ్ ఐ వాజ్ ఎట్ కేర్ హాస్పిటల్, బట్ స్టిల్ ఐ కుడ్ నాట్ సే నో ద వే షీ ఇన్వైటెడ్ మీ. అండ్ నేను ఇంకా చెప్పకుండానే నా ఫోటోతో ఆల్రెడీ చీఫ్ గెస్ట్ వేసి నాకు పిక్చర్ పంపించి డిసైడ్ చేసింది అనమాట మన. సో అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ఉంటారంటే, ఎంటర్‌ప్రెన్యూర్స్ కెనాట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రియేట్ ఆపర్చునిటీస్. అండ్ ఐ కెన్ సీ దట్ టుడే షీ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, షీ ఈస్ ఎ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్, ఆర్ వి కెన్ కాల్ ఇట్ అన్ ఇంపాక్ట్ ఆర్ కాన్షియస్ ఎంటర్‌ప్రెన్యూర్. అది ఇవాళ మనందరికీ తెలుసు, ఇప్పుడు హైదరాబాద్లో వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఎన్విరాన్మెంట్. వన్ వే 111 జీవో వద్దని చెప్పడము, హై రైజ్ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుందంట. అండ్ అదర్ సైడ్ సెంట్రల్ యూనివర్సిటీలో అది లీగల్ అనుకోవడం, అది మనకి లీగల్ కాకుండా సంథింగ్ మోరల్ ఆల్సో ఉంటుంది. బికాస్ ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి లీగల్, ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి లాజికల్. సో ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ పేరిట మనం ఏం చేస్తున్నాం, బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ లగ్జరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాస్పెరిటీ. టుడే వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, నాట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. ఒక పల్లెటూరులో ఉన్న క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇవాళ సిటీలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లేదు. ఏదో మనం న్యూయార్క్ సిటీ చేసేస్తాం మన సిటీలో అనుకుంటాం, కానీ న్యూయార్క్ సిటీ ఇవన్నీ లైఫ్ ఎలా ఉంది, లైఫ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇట్ ఈస్ సస్టైనబుల్. ఒక 3 months 6 months జీతం లేకపోతే అమెరికాలో లైఫ్ సస్టైనబుల్ కాదు. అండ్ మన ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, లైఫ్ క్వాలిటీ. సో దేనికోసం పరిగెడుతున్నాం అంటే, ఒకప్పుడు ఏంటంటే డబ్బు లేదు కాబట్టి భారతీయులందరూ డబ్బు కోసం పరిగెత్తారు. ఏదైతే వాల్యుబుల్ ఉన్నాయో దాని వాల్యూబుల్. సో ఐ రిటన్ ఏ బుక్ రీసెంట్గా, నేను రాసినటువంటి పుస్తకం సెయిట్ ఇన్ ఎ సూట్. ఎందుకు ఈ మాట రాస్తానంటే, ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్, సో దిస్ సెయిట్ ఇన్ ఎ సూట్ అనే పుస్తకం, దిస్ ఐ డెడికేటెడ్ టు రతన్ టాటా, బికాస్ రతన్ టాటాజీ ఈజ్ ఆల్సో an entrepreneur, but he is never driven by profit. They are all driven by purpose. The cause is driving them. సో నాకు ప్రవీణ ఆ మాటల్లో నాకు వన్ ఆఫ్ ద థింగ్ నాకు బాగా టచ్ అయ్యింది ఏంటంటే, ఖచ్చితంగా రావాలి అనుకున్నాను. బికాస్ దేర్ ఇస్ ఎ కాజ్ ఇన్ దిస్ బుక్. ఎందుకంటే మన అందరికీ తెలియదు మనం ఎలాంటి గాలి పీలుస్తున్నామో. మన టాక్సిక్ పెయింట్స్ తో వేయడం వల్ల మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి మన అందరూ, అందుకే ఎయిర్ ఫిల్టర్స్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చింది. ఏంటంటే పెట్టుకుంటాం మన ఎయిర్ ప్యూరిఫైయర్. మన చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ లో మన కార్ ఎంత బాగున్నా, ఎంత ఏసీ ఉన్నా, we can only reduce that effect. సో ఇవాళ ఇండస్ట్రీ 5.0 ఏంటంటే, ఇండస్ట్రీ 4.0 గ్రీన్, ఇట్స్ నైస్ టు హ్యావ్ సస్టైనబిలిటీ, నైస్ టు హ్యావ్ సమ్ గ్రీనరీ అరౌండ్, బట్ ఇండస్ట్రీ 5.0 ఇట్స్ నాట్ నైస్ టు హ్యావ్, ఇట్స్ మస్ట్ హ్యావ్ అని. ఎందుకంటే మనకి అన్లివబుల్ కండిషన్కి వచ్చాం. మన గాలిలో ఉన్నటువంటి మీరు బెంజమిన్ అనే కెమికల్ చూస్తే మనం బతకలేమండి మన సిటీలో ఉన్నది. ఏదో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని కేవీఆర్ పార్క్ లో కొన్ని అట్లీస్ట్ సమ్ స్పేసెస్ ఆ పని చేస్తూ ఉంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. మనం నెక్స్ట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కాదు, నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాం మన మాటల్లో, బట్ మాటలు కాకుండా చేతుల్లో ఉంటే అది స్టేట్స్మెన్షిప్ అనిపిస్తుంది. ఇవాళ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్న వాళ్ళు నేను హీరోస్ ఆఫ్ ద నేషన్ అనుకుంటా. ఎందుకంటే దే క్రియేట్ ఆపర్చునిటీస్, దే క్రియేట్ వెల్త్ ఫర్ ద నేషన్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ జీడిపి అంటాం కదా, మనం జీడిపిని దేంతో కొలుస్తాం, ప్రొడక్ట్, సర్వీసెస్, గూడ్స్ ఎంత ప్రొడ్యూస్ చేసాం దాంతో కొలుస్తాం. బట్ మన పక్కనున్న కంట్రీస్, భూటాన్ లాంటి కంట్రీస్, వాళ్ళ జీడిపిని కాకుండా నేషనల్ దట్ హ్యాపీనెస్ ఇండెక్స్, నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ తోటి కొలుస్తారు వాళ్ళు. అంటే మన గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ చూస్తే దేని బట్టి ఉంటుందండి? మీ గోల్డ్ బట్టి ఉంటుందా, మీ మనీ బట్టి ఉంటుందా, మీ ఫ్లాట్ సైజుని బట్టి ఉంటుందా? సో ఈవేళ అందరూ మనం హై లైఫ్ హై రైజ్కి వెళ్ళిపోయాం. అంటే నాకు తెలుసుంది ఒక 10వ ఫ్లోర్ తర్వాత మనిషికి చాలా ఇంద్రియాలు పనిచేయాలి.
ఎందుకంటే ఆ పూర్వం వర్షం వస్తే పకోడీలు తినాలనిపించేది. ఎందుకంటే వర్షం వస్తే కంటికి చూడడానికి బాగుంటుంది. ఆ యొక్క సౌండ్ చప్పుడు శివునికి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆ మట్టి వాసన ముక్కుకి చాలా బాగుంటుంది. చల్లని గాలి స్కిన్కి చాలా బాగుంటుంది. ఇక మిగిలింది మనకి ఇంద్రియాల్లో నాలుగు ఒకటే, అందుకని పకోడీలు తినాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు హైవేస్ లో ఉంటే మీరు పొరపాటున వర్క్ లో పడితే మీకు వీడియో ఉంటుంది కానీ ఆడియో ఉండదు. మీకు సౌండ్ ఎక్కువ 10 ఫ్లోర్ తర్వాత సౌండ్ ట్రావెల్స్ మీకు పైకి పోతుంది. సో అలాగే మీకు ఒక చెట్టు ఉండదు, ఒక పక్షి ఉండదు, ఒక చిన్న పెట్టె కూతుండదు. సో మెనీ థింగ్స్ యూ విల్ మిస్. సో పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లగ్జరీ అండ్ ప్రాస్పెరిటీ. అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే నా దృష్టిలో ఏంటంటే, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే మనము తాతయ్య, అమ్మమ్మ, నాన్న, మావయ్య అందరూ కలిసి ఉంటాడు. నా దృష్టిలో జాయింట్ ఫ్యామిలీ ఏంటంటే మనుషులు, చెట్లు, జంతువులు కలిసి ఉంటే అది జాయింట్ ఫ్యామిలీ. ఈ మధ్యనే మొన్నే ఒక చిన్న పిక్చర్ తీసుకుంటే అరకు వ్యాలీ వెళ్ళాను. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. సో ఇంటి మధ్యన మొక్కలు ఉంటే అది లగ్జరీ అండి, చెట్ల మధ్యన ఇల్లు ఉంటే అది ప్రాస్పెరిటీ. అందుకని మన సంక్రాంతికి ఎలాంటి పూజ చేస్తాం? చెట్లకు పూజ చేస్తాం, మన ఎద్దులకు పూజ చేస్తాం, నాగ పంచమి అని వాటికి కూడా పూజ చేస్తాం. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని మనకి సంస్కృతిలో చెప్పకుండా చెప్తా ఉన్నాం. మనకి ఎవ్రీథింగ్ ఇవాళ అదొక అకేషన్, అదొక ఈవెంట్. ఇట్స్ నాట్ వే ఆఫ్ లివింగ్ ఎనీమోర్. మనం ఇవాళ ఒక కుంభమేళా అని 70 కోట్ల మంది జరగడం చాలా సంతోషం. బట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్? సో at the end of the day, it just not be just a matter of an event or అది ఒక చేయాలి కాబట్టి నేమ్ సేక్ చేయడం కాదు. సో దీంట్లో నాకు బాగా అనిపించింది, ఆ బుక్ ఇంకా నేను పూర్తిగా చూడలేదు, కొంత చూస్తే. సో యాజ్ అన్ ఆథర్ నేను 8 పుస్తకాలు రాసి, అది ఈజీ కాదని పుస్తకం రాయడం. ఎందుకంటే నేను రాసిన తక్కువ పుస్తకాలే, బట్ దే ఆర్ స్టిల్. నేను 2002లో రాసిన సీక్రెట్ బుక్ స్టిల్ ఇన్ ద మార్కెట్. 2009లో రాసినటువంటి ద ఫైర్ అని తెలుగు, కన్నడ లాంగ్వేజెస్ లో స్టిల్ ఇన్ ద మార్కెట్. దట్స్ ఎ గేమ్ చేంజర్. అండ్ అమ్మా నాన్న జీనియస్ అని పేరెంటింగ్ మీద రాసిన బుక్ ఇన్ 2 లాంగ్వేజెస్ స్టిల్ ఇన్ ద మార్కెట్. అండ్ 2016లో లెవెల్ 6 లీడర్షిప్ అని రాశాను. అండ్ దెన్ నౌ ఐ రిటర్న్ ఎ సెయింట్ ఇన్ ఎ సూట్. నా పుస్తకాలు ఎక్కువ అవి కొన్ని ఫస్ట్ లో ఏంటంటే మాస్ లీడర్ గా ఉండేవాడు, స్పీకర్ గా ఉండేవాడిని. అలా చాలా పొలిటికల్ పార్టీస్ కి స్పీకర్ గా ఉన్నాను కనుక, ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వేవ్ లో. ఎందుకంటే మీరు చేసిన వర్క్ ఏదైనా ఒకసారి బ్రాండ్ వచ్చింది అనుకోండి, మారలేదు. మోటివేషన్ స్పీకర్ మీరు బిజినెస్ కోచ్ అయ్యుండొచ్చు, ఎంటర్ప్రినర్ అయ్యుండొచ్చు. ఒకసారి చూడండి, మనకి విలన్ గానో లేకపోతే కమెడియన్ గానో చేసి ఎన్నిసార్లు హీరో చేసినా మారలేదు. అందుకని మనకి సొసైటీ ఒకలా రికగ్నైజ్ చేస్తుంది, అదే ఉంటుంది అది. బట్ ఐఎమ్ హ్యాపీ బికాస్ మనం ఎక్కడో చోట వాల్యూ యాడ్ చేస్తే అలా గుర్తుపెట్టుకుంటారు అది. సో ఈవేళ నేను మాస్ పాపులర్ కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడో చోట నేను పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే దట్స్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐ మేడ్ ఎన్ ఇంపాక్ట్. బికాస్ నేను అందుకే అంటాను, ఈవేళ హీరోస్ అంటే సినిమా హీరో అనొద్దు అన్నారు ఆనంద్ మహీంద్ర గారు. ఎందుకంటే మనం సినిమా హీరోలు ఎలా అవుతారో వాళ్ళు ఎంటర్టైనర్స్. సో టుడే ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్, our parents are the heroes of the nation. ఎవరైతే దేశాన్ని కంట్రిబ్యూట్ చేస్తారో దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్. అని మనం సరిగ్గా ఎవరు హీరోలు అని చెప్పకపోతే, నా దృష్టిలో అయితే ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్. అలాంటి ప్లేస్ లో పెట్టాం మనం. ఎందుకంటే నేను రాసిన పుస్తకంలో మాట రాశాను. సో ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్, ఎందుకంటే అప్పుడు మన దేశానికి సైనికులు కావాలి, మనకి ఫుడ్ కావాలి. సో దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అన్నారు, మనకి సైన్స్ కావాలి, ఇండియా మనం స్ట్రాంగ్ ఉండాలి, అందుకని పోక్రాన్ టెస్ట్లు ఆ టైంలో అలా ఉన్నాయి. ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జై అనుసంధాన్, మనం వేరే వాళ్ళ మీద ఇంపోర్ట్ కి కాదు, సెమీ కండక్టర్స్ లాంటివి మనమే రీసెర్చ్ చేసి మనం తయారు చేయాలి అని ఆయన చెప్పారు. సో ఐ యాడెడ్ వన్ మోర్ వర్డ్ ఫర్ ద నేషన్ టుడే, జై ఉద్యమి. అంటే ఉద్యమి అంటే ఎంటర్ప్రినర్ ని తెలుగులో మీనింగ్, సంస్కృతంలో మీనింగ్ ఉద్యమకారుడు. ఏదైనా ఒక కాజ్ తీసుకుని దాని మీద ఉద్యమించే వాళ్ళు ఉద్యమకారుడు అంటారు. వాళ్ళు ఎంటర్ప్రినర్ అవ్వక్కర్లేదండి. ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉద్యమకారులే కదా. సో వాళ్ళ కాజ్ తీసుకుని దాని మీద ఉద్యమించారు. వాళ్ళు మన యొక్క స్లావరీ నుంచి, అంటే బానిస శృంఖల నుంచి విముక్తి పొందడానికి చేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులు అన్నారు. నేటి ఎంటర్ప్రినర్స్ మన యొక్క ఆర్థిక బానిస శృంఖల నుంచి విముక్తి చేస్తారు కనుక ఐ కన్సిడర్ దెమ్ యాజ్ అ మోడర్న్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో అలాగే తనకు ఒక కాజ్ అనిపించింది, జహీరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు చిన్నప్పుడు తెలియకుండా ఆర్ట్ వాళ్ళెవరికి తెలియదని చెప్పింది, ఇప్పుడే మాట్లాడతా. నేను ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ ఆర్ట్ ఈస్ సంథింగ్ కెనాట్ బి కాట్, బట్ ఇట్ హ్యాస్ టు బి కాట్. సో అందుకే నేను బుక్ లో ఒక మాట రాశాను, ఎవ్రీబడి ఈస్ గిఫ్టెడ్
but one has to discover the gift, develop the gift, and use the gift so well so that they will be gift back to the giver of the gift. అదే హిందీలో మాట అంటారు, ఐసా కుచ్ కామ్ కర్కే దిఖా కుచ్ ఖుదా భీ ఖుష్ హో జాయేగా. సో ఈవేళ ప్రవీణ్ ఒక ఆ కాజ్ అంటే మనకు తెలియకుండా మనం ఎన్ని టాక్సిన్స్ పిలుస్తుంటాం. మనం మంచి ఎవరో ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి ఈ పెయింటింగ్ అని చెప్తారో ఆ పెయింటింగ్ మనం కాంట్రాక్ట్ తీసుకుంటాం, ఫస్ట్ స్క్వేర్ ఫీట్ ఏంటి ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలంటాం. కానీ అది కంటిన్యూస్ గా అది కెమికల్స్ వాడతారో అది ఎంత అవి అడవుల్లో వస్తుంది, దానివల్ల మనం శ్వాస మనం పీల్చుకుంటా ఉంటాం. ఇవాళ మనకు తెలియకుండా మీరు ఎవరైనా ఒక మీటర్ పొల్యూషన్ మీటర్స్ దొరుకుతాయండి, ఆ మీటర్స్ పెట్టుకుంటే మనకి లగ్జరీ హౌసెస్ ఉంటాయి. మీకు మన టీఎఫ్ పక్కనే మైహోమ్ బోజా స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసండి? 20,000 ఉంటుంది, 20,000 ఉంటుంది స్క్వేర్ ఫీట్ అక్కడ. సో స్టాటస్ ప్రెస్టీజ్ అన్నీ ఉంటాయి. కానీ అక్కడ మీకు ఆ మీటర్ పెట్టారనుకో పేలిపోతుంది నాకు తెలిసింది. సో అంటే ఇది ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది? సో ఎక్కడైతే మీకు మంచి ఎయిర్ ఉందో అది కదా ప్రాస్పెరిటీ, అది కదా సంపద అంటే. సో టుడే వీఆర్ నాట్ నోయింగ్ దట్. అందుకని మంచి లగ్జరీ 10 కోట్లు 20 కోట్లు విల్లా పెట్టి చేయడం కాదండి. లేదా వీఆర్ గివింగ్ అ ప్యూర్ ఎయిర్. మన గాలి పోతే ఏమవుతుంది తెలుసండి? మీకు మొన్ననే నేను పాడ్కాస్ట్ ఆయన జోహో ఆయన ఉన్నారు, ఆయన అమెరికన్ ఒక పాడ్కాస్ట్ ఇస్తే ఆయన ముంబైలో చేస్తుంటే వాట్ ఈస్ ద వన్ థింగ్ ఇండియాలో మరి ఏంటి మీరు కోరుకుంటారంటే మంచి గాలి అన్నట్టు. మధ్యలో వెళ్ళిపోయాడు బ్రియాన్ జాన్సన్ అన్న ఆయన ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ లేకుండా వెళ్ళిపోయాడు మధ్యలో ఆ పాడ్కాస్ట్ మధ్యలో. అంటే మనందరికీ తెలియట్లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు బొబ్బిలి పులి అనే సినిమా చూస్తే ఎవరికి కనపడిన అవినీతిని ఒక్కడికి ఎందుకు కనపడుతుందంటే మురికి కాలు పక్కన ఉన్న వాడికి ఆ వాసన జీర్ణం అయిపోయి అలవాటు అయిపోతుంది, కొత్తగా వచ్చినాడు అది తట్టుకోలేడండి. అలా మనకి తెలియకుండా మనం ఏదన్నా మనం చూడండి, మన ఇండియన్స్ వేరే దేశం వెళ్ళి ఆ కల్చర్ చూస్తుంటే అప్పుడు మనకి అర్థమవుతుంటుంది మనం ఎక్కడున్నాం. మనం ఎక్కడో ట్రైబ్ పడుకుంటాం వేరే వాళ్ళని చూసి, మనం ట్రైబ్ అన్నమాట. వేరే వాళ్ళని మనం కొన్ని అడ్వాన్స్ నేషన్స్ చూస్తే మన యొక్క డిసిప్లిన్ కానీ, మన ట్రాఫిక్ కానీ, మన మైండ్ సెట్ కానీ, మన స్కూల్స్ కి వేళ ఒక ఎల్కేజీలో జాయిన్ అయ్యాలంటే 3 లక్షలు 4 లక్షలు ఎక్కడే టాక్సిన్ ఉంది. ఎప్పుడైతే మనం మనీ ఇన్వెస్ట్ చేసామో మనీ తప్పని కూడా ఆలోచించండి. నేను అందుకే బుక్ లో రాశాను ఎంటర్ప్రినర్స్ ఎలా ఉంటారని. సో ఫస్ట్ ఎంటర్ప్రైజెస్ ఇండివిజువల్ డ్రివెన్, ఒంటరిగా మొదలు పెడతారు. దెన్ టీమ్ డ్రివెన్, టీమ్ యాడ్ అవుతారు. దాని తర్వాత సిస్టమ్ డ్రివెన్, ఇవాళ మన బ్యాంక్స్ పోవట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. అండ్ దాని తర్వాత ఇట్స్ డేటా డ్రివెన్. ఇవాళ మన ఇండియాలో ఎలక్షన్స్ డెమోక్రసీ మీరు ఉందనుకుంటున్నారేమో, పీకే ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేస్తారు ఎవరి దగ్గర. యూఆర్ ఏ డేటా, నాట్ ఏ వాటర్, నాట్ ఏ సిటిజన్. సో దాన్ని బట్టి స్కీమ్స్ వస్తాయి, దాన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. సో అండ్ ఫిఫ్త్ లెవెల్ ఈస్ ఇట్ ఈస్ కల్చర్ డ్రివెన్. సో ఎనీ నేషన్ డ్రివెన్ బై ఇట్స్ కల్చర్. అంటే కల్చర్ అనేవి ఎలా వస్తాయి? కల్చర్ అనేవి వాల్యూస్ని బట్టి వస్తాయి. కానీ పూర్వం వాల్యూస్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలోనో గ్రామంలోనో ఆ వాల్యూస్ అన్నీ ఉంది. కానీ ఈవేళ నాకు తెలిసింది సొసైటీ అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే బస్తీల్లో ఉందేమో మన సొసైటీ. అపార్ట్మెంట్ అని పేరుకి గేటెడ్ కమ్యూనిటీ, అంటే గేట్ పెట్టిన కమ్యూనిటీ, ఎవరు ఫ్లాట్ వాళ్ళది, అది ఇంచుమించు రూమ్ నెంబర్, అది సూట్ నెంబరో రూమ్ నెంబరో అని వేసుకుంటారు. ఎవరు తలుపు తీయరు. ఎవరెవరికి ఈవేళ 5,000 కాంటాక్ట్స్ ఉంటాయండి మనకి, కనెక్ట్స్ ఎంత ఉంటాయి మనకి. ఫేస్బుక్ లో 2,000 మంది ఉంటారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడే 4 ఎంతమంది ఉంటారు. ఈవేళ వీఆర్ మోర్ కనెక్టెడ్, మోర్ వైడ్ వరల్డ్. బట్ ఈవేళ నెక్స్ట్ పాండమిక్ ఏదైనా ఉందంటే మెంటల్ హెల్త్ పాండమిక్. దానికి కారణం ఏంటంటే మనకి ఈవేళ 21st century బిలాంగ్స్ టు ఇల్నెస్ అండి. 20th century బిలాంగ్స్ టు ఇల్నెస్. అందుకని రోగాల వల్ల చనిపోయే హ్యూమానిటీ ఎక్కువ కనుక వ్యాక్సిన్స్ ఇవన్నీ సేవ్ చేసి, అందుకని ఫార్మాసిటికల్స్ బికెమ్ ఫార్చ్యూన్ 500. బట్ 21st century బిలాంగ్స్ టు వెల్నెస్. అంటే అందుకని ఇప్పుడు ఏంటి మనకి సప్లిమెంట్స్, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ప్రివెన్షన్ అన్నమాట. బట్ మన ఫిజికల్ హెల్త్ వరకు బాగానే మనం కొంచెం కోవిడ్ కరుణ దేవత లాగా వచ్చి లాగి పెట్టి కొట్టింది కనుక కొంత మనుషులు నిద్రలేసి మనం ఆహారం మనకి ముఖ్యం అని కొంచెం బుద్ధి వచ్చింది. అయితే 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎలాగా ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి అన్ని తినేసి ఇప్పుడు ఎంజాయ్ చేసాను ఒక టైపు. అండ్ రెండవది మనం కొంచెం ఆరోగ్యం ఇమ్యూన్ బాగు చేసుకోవాలనుకుని కొంత 2 పోల్స్, 2 డైరెక్షన్స్ తీసుకుంది సొసైటీ. అయితే సో మీరు ఫిజికల్ హెల్త్ బాగుంటే దాని వెల్నెస్ అంటాం మనం. బట్ వాట్ అబౌట్ అవర్ మెంటల్ హెల్త్? వాట్ అబౌట్ అవర్ ఎమోషనల్ హెల్త్? వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ హెల్త్? ఇవాళ క్రైమ్స్, ఎలాంటి క్రైమ్స్ చూస్తున్నామండి? పేరెంట్స్ పిల్లల్ని చంపేయడమా, వైఫ్ హస్బెండ్ చంపేయడమా,
అసలు అఫైర్స్ అంటే అది నార్మలా, డైవర్స్ అనేది 40%. మనకి ఇన్నేవి ఇష్యూస్ కనబడట్లేదు. ఎందుకంటే మనకి అందరూ కాఫీ తాగితే బ్యాడ్ హ్యాబిట్ కాదు, అందరూ డ్రింక్ చేస్తే అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, అందరికీ అఫైర్ ఉంటే అది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ కాదు. సో వీ డోంట్ నో దట్ వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్. ఇవాళ కోవిడ్ తర్వాత అందరికీ వైఫై వచ్చేసింది, పిల్లలకి మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు వాళ్ళ బ్రెయిన్ లోకి ఏం దూరుతుందో తెలియదు. ఇవాళ ఏదో నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు అడోలసెన్స్ అని ట్రెండింగ్ అంటే, సో ఎందుకు అంటే అది ఎలా టీనేజ్ చిల్డ్రన్ ఆర్ హౌ దే ఆర్ కిల్లింగ్ అన్నది టీనేజ్ చిల్డ్రన్. ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళ మైండ్ లోకి ఏం దూరుతుంది, అసలు ఇన్నోసెన్స్ ఉంది ఆ పిల్లల దగ్గర. సో టాక్సిక్ అన్నది మనం ఈ యొక్క గోడలకి పెయింట్కి మాట్లాడతాం. మైండ్స్ ఆర్ టాక్సిక్, our lives are toxic. We don't know what's going on inside. సో ఈవేళ మనకి జనరేషన్స్ మారుతాయి. నాకు కొంచెం టైం ఉంది కూడా మాట్లాడుతున్నాను. అయితే బెస్ట్ గా నేను 1 minute మాట్లాడితే చాలు. అండ్ ఇఫ్ యూ ఆర్ విత్ ఆల్ యువర్ పర్మిషన్, బికాస్ బికాస్ ఐ నెవర్ నో దట్ ఏ ఒక్క ఛానల్ నాది నా టాక్ వెళ్తుందో, బికాస్ ఐ ఫీల్ దట్ ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళ యాక్షన్స్ వల్ల ఎక్కువ చెడు జరగదు, మంచి వాళ్ళ మౌనం వల్లే జరుగుతుంది. నేను ఫర్ 4-5 years యాజ్ అ బిజినెస్ కోచ్ నేను మాట్లాడడం మానేశాను. బట్ ఈ 2022 జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఒక సంఘటన, మన దుర్గమ్మ గుడి దగ్గర జరిగిన ఒక సంఘటన మళ్ళీ నాకు అనిపించింది మనం ఖచ్చితంగా మాట్లాడాలని అనిపించింది. ఎందుకంటే నా ప్రొఫెషన్ కాకపోవచ్చు, ఒకప్పుడు నా ప్రొఫెషన్ ఇది ఫ్యాషన్, ఇది తర్వాత ప్రొఫెషన్, మళ్ళీ నౌ ఇట్ బికేమ్ ఏ ప్యాషన్. బికాస్ ఎందుకంటే మనకి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. ఎందుకంటే అదేదో మన ఆర్ఆర్ఆర్ సినిమాలో లాగా యుద్ధాలు వెతుకుంటూ ఆయుధాలు బతికింటే వస్తాయని ప్రతి జనరేషన్ లో. ఎందుకంటే మన కలాం గారు లాంటి టైం చూసాం మనం. ఇవాళ దేశానికి రోల్ మోడల్స్ ఎవరున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, పేరెంట్స్ సెక్స్ మీద జోక్స్ వేసేవాళ్ళు, వీళ్ళ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ రోల్ మోడల్స్. అంటే ఇవాళ జడ్జి అన్న వాళ్ళు అసలు వినడం అనేటటువంటిది లేదు. మనకి నాయకుల్లోకెల్లా ప్రధాన నాయకుడు వినాయకుడు. ఎందుకంటే వినయంతో కూడా నాయకత్వం. అండ్ ఫస్ట్ ఆయన పెద్ద చెవులు వినడం. అది వేళ టాక్ టైం ఉంది కానీ ఇండియాలో లిసన్ టైం లేదు. సో అందుకని యూట్యూబ్ అంటే తెలుగులో ఎవరు పెట్టారు, యూట్యూబ్ తెలుగులో వచ్చిందని ఏంటని చూస్తే నువ్వు గొట్టం అంటే ఎవ్రీబడి. సో ఎవ్రీబడి కెన్ స్పీక్. ఏం మాట్లాడతారు అది అథెంటిక్ కాదా? ఒక జర్నలిజం అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, తమ్ముడేని పెట్టడం దగ్గర నుంచి. సో టుడే దాన్ని చూస్తారు. మన నిజంగా మీరు ప్యూర్ హిందూ జర్నలిజం లాగా రాస్తే డాక్యుమెంటరీ సినిమాలు ఎవరు చూడట్లేదు. నేను నా పుస్తకంలో మాట రాశాను. సో అదేంటంటే కబీర్ దాస్ గారు మాట చెప్తారు, కళ్ళమ్మడానికి దుకాణం చేస్తే చాలు, పాలమ్మడానికి మాత్రం ఇంటికి వెళ్ళాలి. అంటే కళ్ళుకి ఒక లిక్కర్ షాప్కి నెక్స్ట్ డే బంద్ అంటే ఈవేళ క్యూ ఉంటుందండి. సో అది పాలకు మాత్రం అవి ఇవ్వాలి, మళ్ళీ అమ్మగారు లేదు ఈవినింగ్ రాదు, క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో కిక్ లేదు. అందుకని మంచి విషయానికి కూడా కిక్ వచ్చేది చెప్పకపోతే ఎవడెనట్లేదు. అందుకని తప్పే లేదేసుకున్నా తప్పలేదు, కానీ కంటెంట్ కంటే కూడా నేను ఏమనుకుంటానంటే కాంటెక్స్ట్ బాగుంటాను. కంటెంట్ కి కాంటెక్స్ట్ కి తేడా లేదండి. కానీ మీకు కాఫీ ఇచ్చాం, కాఫీ చాలా బాగుంది కానీ కప్పు కడుక్కుంటే ఇచ్చాను, కప్పు నేను పగిలిపోయింది ఇచ్చాను, ప్లాస్టిక్ కప్పులో ఇచ్చాను, హ్యాండిల్ లేకుండా ఇచ్చేసాను, ఓవర్ఫ్లో ఇచ్చేసాను. కప్పు మన కాఫీ ఎంత బాగున్నా ఈ యొక్క కాంటెక్స్ట్ కంటైనర్ కూడా అంతే. మీకు సబ్జెక్ట్ ఏం చెప్తున్నాను కానీ ఎందుకు చెప్తున్నా, దేనికోసం చెప్తున్నా, వై ఆర్ డూయింగ్. ఇవాళ అందరికీ తెలిసిన ఎప్పుడు పుట్టామో బర్త్డే పార్టీలు పిల్లలు తల్లిదండ్రులు డబ్బుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు పెట్టాడు తెలిసే ఎవరికైనా? ఎవ్రీబడి నోస్ వెన్ దే ఆర్ బోర్న్. ఇట్స్ జస్ట్ ఎ డెలివరీ డే అంటే ద డే యు డిస్కవర్ వై యు ఆర్ యాక్చువల్లీ బోర్న్. మనం అందరూ ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా, తిరిగి పొల్యూట్ చేసుకోవడానికి. మన ఈ భూమి ఎవరిది సొంతది కాదండి. దేర్ ఆర్ ఓన్లీ 2 days, అరైవల్ డేట్ అండ్ డిపార్చర్ డేట్. సార్ మనం ఏమి మేలు చేయడానికి వాళ్ళది కీడు చేయకుండా వెళ్ళిపోవచ్చు కదా. యూ కెన్ బి కాన్షియస్. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాయండి, ఆయన షాపింగ్ కోసం వెళ్తే నా కార్లో మీరు చూస్తే కింద కార్ ఉంటుంది, అది నా కార్ వెనకాల చూస్తే కనీసం ఒక 30 పేపర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎక్కడెక్కడో ఇచ్చి కలెక్ట్ చేసి వెనకాల పెట్టుకుంటాను. ఏదో జాగ్రత్తగా కొనుక్కోవాలనిపించింది, వాడు ప్లాస్టిక్ బ్యాగ్లు ఇస్తాడు. సో నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఒకవేళ నా దగ్గర లేదనుకోండి, చేతితో పట్టుకుని వచ్చి నా కార్లో పెడతాను. మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే నేనేం ప్రపంచాన్ని మార్చలేదు. ఒక స్టార్ ఫిష్, నమస్కారం అండి, ఒక స్టార్ ఫిష్ ఒడ్డున పడిపోయాడు. ఒడ్డున పడుతుంటే ఒక ఆయన వాకింగ్ వెళ్తా ఒక్కో ఫిష్ తీసి సముద్రంలో వేస్తాను. చూసినా అన్నాడు, ఇక్కడ కిలోమీటర్లు అన్నీ అయ్యే ఉన్నాయి కదా,
ఏం తేడా పడుతుంది? అంటే ఆయన అన్నాడు, ఆయన మాట్లాడాల, ఒక చేప తీసి లోపలికి వేసి దీనికి తేడా పడుతుంది. నేను అందుకే నేనేమో బుక్ రాసినప్పుడు ప్రపంచాన్ని వాస్తానని అనుకోను. బట్ ఇఫ్ ఇట్ కెన్ రీచ్ వన్ మ్యాన్, ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ వల్ల నేను మాట్లాడతాను. దానివల్ల నా బుక్ ఇనాగ్రేషన్కి డాక్టర్ గారు కూడా వచ్చారు. మీరు చూసేది తెలియదు నాకు. థ్యాంక్ యూ హరి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ. సో ఎప్పుడైతే అది కాజ్ అవుతుందో, ఎందుకంటే నేను నా పుస్తకంలో ఒక మాట రాశాను, రూట్ డిసైడ్ ద ఫ్రూట్. రూట్స్ లేవనుకోండి, ఫ్రూట్ దేని బట్టి ఉంటుంది? మన అందరం ఫ్రూట్ బాగుండాలి అనుకుని పిల్లల్ని మంచి మార్క్ రావాలని బాగా రుద్దేస్తుంటాం, కానీ వాడికి క్యారెక్టర్ అనే రూట్ సరిగ్గా ఉందా లేదు, వాల్యూస్ అనేటటువంటి రూట్ సరిగ్గా ఉన్నాయి, వాడి పర్పస్ కానీ కోర్ పర్పస్ కానీ. ఎందుకంటే అందరికీ టాలెంట్ ఉంది కదా. There is an over supply of genius today, less supply of purpose today. మనకు ఒక ఇంటెంట్ కానీ, మనకు ఒక పర్పస్ కానీ, ఒక మిషన్. ఆర్డినరీ పీపుల్ సీక్ ఫర్ జాబ్స్. ఈ గవర్నమెంట్ వస్తే జాబ్ వస్తుంది, ఆ గవర్నమెంట్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ పీపుల్ బిల్డ్ ఏ కెరీర్. ఎక్సెప్షనల్ పీపుల్ క్రియేట్ ఎ మిషన్ ఇన్ లైఫ్. వన్స్ యూ హ్యావ్ ఎ మిషన్, యూ విల్ నెవర్ వర్క్ లైక్ ఎ మిషన్. ఇవాళ ప్రవీణ్ ఒక ఎకో ఫ్రెండ్లీ ఇది చేయాలని అనుకుంటుంది కనుక, ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్ చేస్తుంది, ఐటీబీసీ కృషి చేస్తుంది. చాలా మందికి ప్యాషన్ ఉంది, అయితే ప్యాషన్ ఉంటే సరిపోదు, ప్యాషన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి. అదర్వైజ్ ఇట్స్ నాట్ సస్టైనబుల్. యువర్ సస్టైనబుల్ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్. సో ఈవేళ ఆర్గానో లాంటి వాళ్ళు అర్బన్ లివింగ్ అంటారు, రూరల్ అంబియన్స్ అండ్ అర్బన్ ఫెసిలిటీస్. వీళ్ళ 10 కోట్లు పెడతారు. మరి 10 కోట్లు పెడితే ఎన్ని వందల ఎకరాలని మనం సస్టైనబుల్ చేయొచ్చు? అది కొనుక్కొని తప్పలేదు, కానీ ఎవ్రీథింగ్ సస్టైనబిలిటీ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, దట్స్ ఎ నెసెసిటీ. ఈవేళ అందరూ ద్రాక్ష కాదు, ఇట్స్ ఎ మైండ్ సెట్. అందుకని ఇట్స్ ఎ చాయిస్. ఒకప్పుడు జనరేషన్స్ హంటింగ్ చేసి బతికేవాడు, దాని తర్వాత అగ్రికల్చర్. భారతదేశం 80% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. సో దెన్ అగ్రికల్చర్. అయితే అగ్రికల్చర్ నుంచి మెల్లిగా మన ఇండస్ట్రీకి మారింది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, జాబ్ చాలా ఉంటుంది. సో మనకి మన బ్రిటిష్ వెళ్తా మనకి ఇంగ్లీష్ ఇచ్చిపోయారు, చాలా ఇచ్చిపోయారు. అలాగే ఒక ఇంటెలెక్చువల్ స్లాబరీ కూడా ఇచ్చిపోయారు. బాగా చదువుకుంటే ఎవరో క్రింద ఒకటి పని చేయాలి. నేను ఈ బుక్ లో మాట రాశానండి, చెస్ లో ఏది పవర్ఫుల్? రాజా, మంత్ర, ఏనుగా, పట్టుడా, గురుమా ఇవన్నీ. అంటే ఎవరికి ఏదో చెప్తారు, మీరు కూడా చెప్తారు కదండి, రాజు పవర్ఫుల్ అయితే మంత్రి అంటారు, క్వీన్ అంటారు, ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ పవర్ఫుల్. సో కానీ నాకు బాగా అర్థమైంది. నేనేమో ఒకప్పుడు బిజినెస్, ప్రింటింగ్ బిజినెస్ లో 12 years చేసి ఎగ్జిబిషన్స్, శ్రీదేవి గ్రాఫిక్స్ నా స్టార్ట్అప్ ఇవన్నీ చేసి, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ ఇలాంటి పుస్తకాలే చదివి ఫిలాసఫర్ బాగా అయిపోయి, ఎందుకంటే నేను ఫుల్ టైం దిస్ ఇస్ మై మిషన్ అనుకుని బిజినెస్ అమ్మేసి వచ్చాను. బట్ ఎంటర్ప్రినర్ నా 25 మంది పని చేస్తే 25 మంది టైం ఈజ్ మై టైం, 25 మంది ఎఫర్ట్ ఈజ్ మై ఎఫర్ట్. So I used to make a lot of money when I was bachelor. So when I became self-employed as a speaker, as a trainer, as a coach, as an author. So motivational speaker అంటారు, కానీ ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు. నాకు మోటివేషన్ ఎక్కడ వస్తుంది? 2 బాగా వస్తాయి దీంట్లో, తప్పట్లు దుప్పట్లు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటే సరిపోదు కదండి, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. దెన్ అగైన్ ఐ బికేమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. అప్పుడు నాకు అర్థమైంది, ఇందులో మాట రాశాను, ఏది పవర్ఫుల్ అని నెక్స్ట్ పేజ్ లో ఒకటి పెట్టాను. ఏది పవర్ఫుల్ కాదు, ఆడేవాడే పవర్ఫుల్. అందుకని అల్టిమేట్ గా యూ మస్ట్ ప్లే యువర్ ఓన్ గేమ్. చిన్నప్పటి నుంచి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే తిట్టుకున్నాను, యూ మస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అందుకని ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే గాంధీ గారు బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. సో ఐ హావ్ రిటన్ ఎ న్యూ లైన్ దట్ బీ ద లవ్ యూ వాంట్ టు సీ. అందుకని కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్, డోంట్ కమ్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్. ఎందుకు ప్రపంచం అంతా ఇలా అయిపోతుంది? యూ విల్ క్రియేట్ మోర్ ఫ్రస్ట్రేషన్ విత్ యువర్ థాట్స్. మీ ఎకో సిస్టమ్, మీ ఇన్నర్ కింగ్డమ్ పాడైపోతుంది. You will not be blissful because next pandemic ఏదైనా ఉందంటే మెంటల్ హెల్త్ పాండమిక్ అంటున్నారు. అందుకని the need of the hour is not just wellness but well-being. సో వెల్-బీయింగ్ అంటే ఏంటంటే మీరు బాడీ బాగుందా, మైండ్ బాగుందా అంటారు, మీ సోల్, మీరు ఏ స్పేస్ నుంచి వస్తున్నారు. నాకు తెలిసింది, వేర్ ఆర్ యూ ఆపరేటింగ్ ఫ్రమ్, ఏ కాంటెక్స్ట్ లైఫ్, లవ్ ఆర్ ఫియర్. సో దీని మిగతా ఏది ఇంప్రూవ్ చేద్దామని అవ్వదు.
ద కాంటెక్స్ట్ సెట్ చేసుకుంటే వై ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ, ద రెస్ట్ ఆర్ డీటెయిల్స్ అంటారు. సో వన్స్ యూ అండర్స్టాండ్ దట్, అందుకే ఇందులో మీ అందరికీ అర్థమయ్యే భాషలో దేర్ ఆర్ ఓన్లీ టూ పవర్స్ ఇన్ దిస్ వరల్డ్, పవర్ ఆఫ్ లవ్ అండ్ లవ్ ఫర్ పవర్. దాంట్లో ఎగ్జాంపుల్స్ బాహుబలి ఇచ్చారు. సో బాహుబలి ఆయనకి పదవి లేకపోయినా వీడు ఎక్కడున్నా రాజేరా అంటే, ఎందుకంటే అతనేమో పవర్ ఆఫ్ లవ్. సో అదే బల్లాలదేవ రాజుగా ఉన్నా అతను రాజుగా గుర్తించారు. లవ్ ఫర్ పవర్, పవర్ కోసం అమ్ముకుంటాడు. సో అందుకని ఈ ప్రపంచంలో మనం మంచి చేయాలనుకుంటే వేర్ ఆర్ వి కమింగ్ ఫ్రమ్. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్, ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్, ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ యాంగర్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. And Pravina out of love invited me. I'm sure that the book may not be perfect. I feel that a plastic flower can be perfect, but there's no life into it. But a natural flower is not perfect, but it's excellent and it's extraordinary. The more ordinary you are, the more extraordinary you can be. All great people are extraordinary. Ratan Tata garu gaani, Kalam garu gaani, P.V. Narasimha garu gaani, వాళ్ళు పర్సనల్లీ ఈగో జీరో ఉంటుంది, ప్రొఫెషనల్లీ దేర్ విజన్ ఈస్ టూ బిగ్. అందుకని వెన్ యువర్ కాజ్ ఈస్ బిగర్, దట్ మేక్స్ యూ ఏ హీరో. సో అది నువ్వు తీసుకున్న చిన్న కాజ్ అయినా కానీ అది ఎక్కువ స్పార్క్ 1% అయితే దట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ ఇవాళ చూడండి, మళ్ళీ మనం ఎవాల్వ్ బ్యాక్ అని మళ్ళీ మనం మర్చిపోయిన రూట్స్ మళ్ళీ వెళ్తాం. సో మీరు ఏదైనా బిలినియర్ ఫ్యామిలీకి వెళ్ళి ఆ కిచెన్ దగ్గరికి చూడండి, మళ్ళీ మట్టి పాత్రలు దర్శనమిస్తాయి, వంట పాత్రలు అన్ని. సో ఇవాళ ఎవ్రీ రిచ్ మ్యాన్ హ్యాస్ గెట్ ఎ ఫుడ్ డ్రీమ్ అంటారు. అలాగా ఇల్లు ఎంత బాగా కట్టుకుని ఉంటారు, ఎంత ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ కట్టారు, ఎంత మనం శ్వాస పీల్చగలుగుతాం. సో లైఫ్, యూ హ్యావ్ గివెన్ లైఫ్ ఇన్ టు దట్. ఇవాళ కన్స్ట్రక్షన్ అంటేనే పొల్యూషన్, థర్డ్ లార్జెస్ట్ పొల్యూషన్ అది మన కన్స్ట్రక్షన్ అంటే. అలాంటిది అందులో కూడా కొంత ఐటీబీసీ మోడల్, కొంత ఎక్కువ మోడల్, అలా ఇంటీరియర్స్ లో కూడా. బికాస్ మనం తెలియకుండా పొల్యూషన్ కి పొగలు ఉన్నప్పుడు మీ యొక్క ఊపిరితిత్తులు అలవాటు పడిపోతాయి. అది 50% 60% అంతే పనిచేస్తాయి. అదే చూడండి, ఎప్పుడన్నా మీరు ఫౌంటైన్ దగ్గరకు, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్షం వచ్చి ఆగనే ఇలా పిలుస్తారు అంటే అప్పుడు అది ఎన్నాళ్ళు ఉంటుందో దానికి అలా పీల్చుకుంటుంది. అందుకే సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఊర్లో అలా పీల్చుకోవచ్చు. కానీ మీరు వదలడం వల్ల చెట్లు ఏమైనా పాడైపోవచ్చు, ఎందుకంటే ఇక్కడి నుంచి లాక్కెళ్తారు. అందుకని మదర్ తెరెసా చెప్పినట్టు ఈ ప్రపంచంలో రొట్టె కాకులు ఉందో లేదో తెలియదు, కానీ ప్రేమ కాకులు ఉంది. అందుకని లెట్స్ బీ లవింగ్ అండ్ ఫస్ట్ అక్కడి నుంచి డీటాక్స్ చేసుకోవడం మొదలు పెడితే వీ కెన్ లిసన్ టు దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. పుస్తకం బాగుందా, దానికి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, దట్ డజంట్ మ్యాటర్. Our cause is beautiful. Thank you so much for inviting me. Namaste, Nazir. So, to start with, I need to thank. I'm not a speaker like him, like both of them. So, but there are like so many aspects I should like to address today. The first thing is the Pravina's Ekasandra Grahi Tattvam. Okay, I don't know Pravina remembers or not. Okay, I mean, I think very few people have come to my home, and when she come home, they have the phone మాట్లాడుతాను ఎవరితోనో. సో యాజ్ ఏ సౌ డాక్టర్ మేము చాలా పాస్ట్ లైఫ్ చూస్తుంటాం, చాలా కర్మల్ని చూస్తుంటాం. ఒక స్టోరీలో ఏమైందంటే, దేర్ ఇస్ ఏ స్టోరీ అబౌట్ ద బర్డ్. ఓకే, ఐ డోంట్ నో యూ రిమెంబర్ ఆర్ నాట్. నాకు గుర్తులేదు, నాకు ఆ స్టోరీ గుర్తులేదు. బట్ వెన్ షీ హెర్డ్ ఇట్, అంటే జీవరాశుల్లో చాలా జీవరాశులు ఉన్నాయి, 80 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఓకే, సో ఆ జీవరాశుల్లో దట్ ఓన్లీ మనుషులకి తప్పిస్తే అందరికీ వాళ్ళ కర్మలు వాళ్ళకి తెలుస్తుందండి. ఓకే, సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పక్షి ఒక స్టోరీ తను బాగా అర్థం చేసుకుంది. అదేంటంటే, yeah, so I'll just talk for 2 minutes because the guests are on the day. So ఆ స్టోరీ ఏంటంటే, బేసిక్గా ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఫ్యాక్ట్ అనమాట. అంటే జీవరాశుల్లో పక్షులు ఎప్పుడైనా ఒక ఫుడ్ ఇస్తే, ఒక కుక్కలకి ఒక ఫుడ్ పెట్టినా, ఒక పక్షికి మీరు కొంచెం వాటర్ పెట్టినా, అది మీకు వెంటనే మీకు ఆశీర్వదిస్తుంది మేడం. దే బ్లెస్ యూ
బికాస్ దే నో దట్ ఇప్పుడు నేను ఈ రుణం ఉంచుకుంటే నాకు కర్మ అయిపోతుంది అని చెప్పి బ్లెస్ చేసేస్తున్నాం అన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఇస్ నో చాలా గుడ్ థింగ్స్ చేయడం అనేది. సో ఇఫ్ యూ సీ మై ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో మీ ఆర్ చాలా తక్కువ మంది తెలుసు, బట్ అందులో ప్రవీణ్. సో నా లోగో చూస్తే ఇది పంచభూతాలండి. లోగోలో పంచభూతం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ద యూనివర్స్, అవర్ యూనివర్స్ ఇస్ మేడ్ ఆఫ్ ఎర్త్, వాటర్, ఎయిర్, అగ్ని, ఎయిర్ అండ్ ఆకాశం, స్కై. ఈ పంచభూతాలు మన బాడీలో కూడా ఉన్నాయి. If you go the roots of that, the root chakra is the earth element, the swadhisthana is the water element. No, your Agni element is your Manipura, Anahata is air element, and Akasa is your leadership, it's your Vishuddha, and out of 5 elements we have cosmic and Sahasrara. Point ఏంటంటే ఇక్కడ the earth is made of 80% of water. 12% మనకి ఈ నేచరు, మౌంటైన్స్, ఇట్స్ ఆల్ లైక్ 7% మనం we live on that. ద మేజర్ పార్ట్ మనం మిస్ అవుతున్నాం. సో ఈరోజు చూస్తే మణిపవిత్ర గారు, గురు హరి గారు, గురు అగైన్ అండ్ నో. సో అవుట్ ఆఫ్ దట్ కవిత నోస్ యాక్చువల్లీ ఐ థింక్ నో, ఐ మీన్ నథింగ్ అబౌట్ ఇట్, బట్ అవుట్ ఆఫ్ దట్ గ్రాటిట్యూడ్ నో మన సార్ మాట్లాడినప్పుడు ఈ రోజు పిల్లలు ఏం నేర్చుకుంటాం అని చెప్పి అంటున్నారు. అవుట్ ఆఫ్ దట్ గ్రాటిట్యూడ్ ఇట్ మీన్స్ 3 years యూ సీ మీ 3 years బ్యాక్ just to teaching me that simple positivity. He called me in the morning. I did pick the call, unable to pick the call. She just added me in the group and she said, you have to come. That shows the gratitude of that. And you know what? Everyone have a life path. This is what you need to understand. అందరికీ ఒక లైఫ్ పాత్ ఉంటుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారికి ఒక హాకీ స్టిక్ ఇచ్చేసి యూ డూ కన్సిస్టెంట్లీ దానికి కోచింగ్ ఇస్తారంటే హీ విల్ నాట్ విన్ ద వరల్డ్ కప్ బికాస్ హీ మేడ్ ఫర్ దాట్. Pravina has the life part and she got the calling. చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ అది పిక్ చేసుకొని she got the life path. అది చిన్నప్పటి నుంచి వచ్చింది. She picked it and she done that. She is the action taker. Let's clap for her, applause for her. Thank you so much. Signing off, Jitendra Ford. To start. Yeah, I'm waiting for you. So I'm really happy, Andy, that for Ravina is doing this beautiful book because she's one of the very rare people who understands design so well. అంటే మన మైండ్ లో ఏమైతే ఉందో అది ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డిజైనర్స్ ఐ థింక్ దే వాంట్ టు డూ దేర్ ఓన్ థింగ్ అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఐ ఫీల్ ఒక ఇల్లు అనేది ఒక మనిషికి చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనీ పోగేసి కానీ ఒక ఇల్లు ఒక క్రియేట్ చేసుకోము. అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ని మనకి ఇష్టానుసారంగా మనం ఇష్టంగా ఏరుకోరు ఒక్కొక్క పార్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాం. ఆ ప్రతి డ్రీమ్ ని ప్రవీణ హ్యాస్ ద పొటెన్షియల్ టు మేక్ ఇట్ ఎ రియాలిటీ. దట్స్ ద బ్యూటీ ఇన్ హర్. తన ఈగోని తీసుకురాదు. యాజ్ అ డిజైనర్ చాలా మంది వాళ్ళు అనుకున్న స్టైల్ ని వేరే వాళ్ళ ఇంటి మీద రుద్దేద్దామని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ టాలెంట్ అని చెప్పి. బట్ ప్రవీణ ఇస్ నాట్ లైక్ దాట్. షీ ఇస్ వెరీ వెరీ హంబుల్ అండ్ షీ అండర్స్టాండ్స్ ఒక మనిషికి ఏమి కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బ్యూటిఫుల్ గా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ ని ఎంత ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందో అనేది యునో లైక్ ఐ రిమెంబర్ వన్ ప్రాజెక్ట్ దట్ ఐ డిడ్ విత్ హర్. 2 days లో డెలివరీ ఉంటుంది. ఆమె 1 minute కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. రైట్, అంత కమిట్మెంట్ అంత డెడికేషన్ ఉంటుంది. నార్మల్ గా ఏమనుకుంటామంటే అమ్మాయిలు ఏం చేస్తారు అని అనుకుంటాం, కానీ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ బట్ షీ ఇస్ వన్ రేర్ పర్సన్. అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఎవరికి సంబంధం లేదు, మీరేమనుకుంటే మీ ఇంటిని నేను నిజం చేయడం ఒకటే నా బాధ్యత అని చాలా ఏమంటాం దృఢ సంకల్పంతో చాలా మంచి ప్రైజింగ్ తో బ్యూటిఫుల్ గా ఫినిష్ చేస్తుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ యు లాంచ్ తన రైటింగ్స్ తన నాలెడ్జ్ ఎంతో మందికి అవసరము. ఎందుకంటే అప్కమింగ్ డిజైనర్స్ అప్కమింగ్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ప్రాక్టికాలిటీ తెలీదు. Pravina is a very practical designer and I hope through this book you reach many more people. ఈ బుక్ ముఖ్యంగా ఎవరైతే నేచర్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నారో అండ్ హూ వాంట్స్ టు సస్టైన్ యాజ్ అ లైఫ్ స్టైల్ ఫర్ అ లాంగ్ టర్మ్. So this eco-friendly products from Pavis we are launching for the people who really wants to be near to the nature.
So we are not using any toxic made fabrication or furnishing in interiors, and that's we are leaving the choice to the clients from now onwards. So this is that will help people to sustain as in terms of life sustainability and lifestyle as well. And also we have added Indian art and culture ఏదైతే మన పిల్లలు మర్చిపోతున్నారో, we want to go back to the time and we want to give our children a good lifestyle. That's the most beautiful motto behind this book, and I request each and everyone to go through this book. It has lot of things in it. Maybe somewhere down the line it will help any, if my book is reaching to any one of the person whose life is getting changed, nothing can more than for me there on this. ఎందుకు పర్టికులర్ గా ఎకో ఫ్రెండ్లీ? Eco-friendly ఎందుకంటే one of my friend who died of cancer అండి, and our researchers చేసిన తర్వాత what we thought only it is environmental thing, but later on came to know he has a respiratory issues because some of the toxic I don't want to name them because this is only advantages we want to give. We are not discussing disadvantages over here. So he had respiratory issue, he got a respiratory cancers because of some person who doesn't had a knowledge that he made a house of that thing. So to eliminate that, so I am giving the advantages of the product which will help you for your health. For example, షాబాద్ వండలు మనకి ఎలా వస్తుంది, జైసల్మేర్ టైల్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, తర్వాత జ్యూట్ ఎలా మనకి హెల్ప్ అవుతుంది, బ్రాస్ ఎలా హెల్ప్ అవుతుంది, ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ దేర్ ఇన్ దిస్ బుక్, ఫ్రమ్ ద ప్లాంట్స్ టు ద స్టోన్ we have near in our nature. So where the water bodies we should keep in home. So it has everything in that book, Adi. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? I think Successful గా? 200 and plus. Yeah, 8 years. నా పేరు డాక్టర్ మణి పవిత్ర. నేను ప్రవీణ దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి ఇంటీరియర్ వర్క్స్ చేయించుకున్నాను. ప్రవీణ, ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అబౌట్ హర్ వర్క్ ఇస్ మన చుట్టుపక్కల దొరికే ఎలిమెంట్స్, మన లోకలీ సోర్స్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఎంతో అందంగా మన ఇంటికి సరిపడా మన టేస్ట్కి అనుగుణంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తుంది. అంతేకాదు ఒక సైంటిఫిక్ తరహాలో తను ఆలోచిస్తుంది. ఎలా పడితే అలా ఊరికి డిజైన్ కోసం చేయడం కాకుండా ఏ ఏరియాలో ఏ ఎలిమెంట్ ఉంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ అది కాకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్లస్ మనం మన లైఫ్ని ఒక ఇంట్లోకి అడుగు పెడితే ఒక బ్యూటిఫుల్ ఏమంటాము ఒయాసిస్, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఫీల్ అవ్వచ్చు అనేది తను లైవ్గా మనకి క్రియేట్ చేసి పెడుతుంది. ఉట్టి మనము బుక్స్లో చూడటమో కాకుండా తను ఎన్నో ప్రాజెక్ట్స్ చేసింది. నాకే పర్సనల్గా షీ హెస్ వర్క్డ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ప్రతి ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివరీయే కాకుండా నా ఆలోచనని సైన్స్తో పాటు మింగిల్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఆన్ టైం కంప్లీషన్ ప్లస్ అట్ ద పవర్ఫుల్ ప్రైజెస్, అంటే చాలా రీజనబుల్ ప్రైజింగ్తో తనే దగ్గరుండి ఎగ్జిక్యూషన్ కూడా చూసుకుంటుంది. అలా మనకి చాలా తక్కువ మంది ఉంటారు మార్కెట్లో. ఐ వుడ్ హైలీ ఎంకరేజ్ ప్రవీణ టు ఎక్స్పాండ్. మీరంతా తన్ని ఈ పార్ట్ ఆఫ్ అవర్ ఈ ఫేజ్ ఆఫ్ అవర్ జర్నీలో సపోర్ట్ చేయాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ప్రవీణ. నా పేరు డాక్టర్ హరికుమార్, వృత్తిరీత్యా ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అట్ అపోలో మెడికల్ కాలేజ్ అండ్ హెయిర్ ఎస్థెటిక్ సర్జన్, యాంటీ ఏజింగ్ వెల్నెస్ కోచ్. అందం అనేటువంటిది ఒక్క శరీరంలోనే కాకుండా మన ఇంటిని కూడా ఉంచుకోవాలి. ఎప్పుడు అందంగా ఉంచుకోగలుగుతాం? ప్రకృతికి అనుసంధానంగా ఈకో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా వెరీ న్యాచురల్గా ఉంటాం, మరింతగా యాక్టివ్గా ఉంటాం, సెలబ్రేటివ్గా ఉంటాం, ఆసమ్గా ఉంటాం అన్నట్టు. ఎప్పుడు కూడా మన ఇల్లు అనేటువంటిది మన టేస్ట్ను ఎలా చూపుతుందో ఇలాంటి ప్రవీణ లాంటి ఇంటీరియర్సు దాన్ని మరింతగా ఈజీగా మనకు అందిస్తారు. అది నాకు కూడా అనుభవం జరిగింది. మాలాంటి డాక్టర్స్ కూడా వారి యొక్క ఇంటీరియర్ విజ్డమ్ను చాలా యూటిలైజ్ చేసుకున్నాం. మరి మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి దట్ ప్రవీణ ఈరోజు బుక్ లాంచింగ్కి నన్ను పిలవడం. సో మై నేమ్ ఇస్ వేణు భగవాన్, ఐ మీన్ ఆథర్ ఆఫ్. ఇంట్రడక్షన్ అక్కర్లేదు, మీకు తెలుసు అందరికీ. థ్యాంక్ యూ అండి. సో ప్రవీణ నా బుక్స్ చాలా చదివింది. నాకు ఒక ప్రోగ్రాంలో కనపడి ఇలా బుక్ రాసినప్పుడు తప్పకుండా ఫస్ట్ కాపీ మీకు ఇవ్వాలని పిలిస్తే వచ్చాను. అయితే ఆ బుక్ ఏం బుక్ రాసింది అని చూస్తే అంటే అందరూ ఇంటీరియర్ చేస్తారు. ఇవాళ ఐజీబీసీ అని చెప్పేసి మనకి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, సస్టైనబుల్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి కన్స్ట్రక్షన్ అంటేనే పొల్యూషన్. ఇవాళ మనకి సిటీలో ఎయిర్ కానీ ఎక్కడైనా మనకు తెలిసి అది బెంజమిన్ కెమికల్స్ కానీ
మనకి ఎయిర్ క్వాలిటీ లేదు, తెలియకుండానే ఊపిరితిత్తులు కెపాసిటీ తగ్గించేస్తాయి అనమాట మంచి గాలి లేనప్పుడు. అదే ఒక రివర్ పక్కనో, ఒక ఫౌంటైన్ పక్కనో, వాటర్ ఫాల్ పక్కనో వర్షం వచ్చినప్పుడు మనం గట్టిగా గాలి పీల్చుకుంటూ ఉంటాం. అలాగే ఇంట్లో కూడా ఇంత టాక్సిక్ నేచర్ ఉందని మనందరికీ తెలియదు. అంటే మనం ఏదో మంచి పెయింటింగ్ పలానా హీరో వచ్చి చెప్పాడు కదా అనుకుని అది చాలా బాగుంటుంది, మెరుస్తూ ఉంటాయి కూడా, కానీ అది ఎంత టాక్సిక్ ఇస్తుంది, అది క్యాన్సర్ కారకం అవుతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ కారణానికి 200 కారణాలు అంటారు, ఇంకా చాలా కారణాలు తెలియదు. అందుకని ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ పాండమిక్, ఎందుకంటే మనం ప్రశాంతంగా నిద్ర లేదనుకోండి మనకి ఎలాగా మెంటల్ హెల్త్ బాగుంటుంది. అలాగే సో నెక్స్ట్ చూసేది ఏంటంటే నెక్స్ట్ 20 yearsలో పాండమిక్, ఈ యొక్క క్యాన్సర్ పాండమిక్ కూడా వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. బికాస్ మనం తినే తిండి అన్నీ కూడా మన ఇన్పుట్స్ ఏమిస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు ప్రవీణ చెప్పినట్టు అమ్మాయి పిహెచ్డి అంటే డాక్టరేట్ కూడా చేసింది దీని మీద. అంటే ఈ టాక్సిక్ ఉండకుండా ఏ మెటీరియల్ వాడాలి. ఇవాళ చూడండి మనకి ఎవ్రీ రిచ్ మ్యాన్ హ్యాస్ గట్ ఎ పూర్ డ్రీమ్ అన్నట్టు, మీరు బిలియనీర్ ఫ్యామిలీస్కి వెళ్ళి చూస్తే అన్నీ నేచురల్గా ఉంటాయి. మనకి లెనిన్ క్లాత్ వాడుతుంటారు, మనం అన్ని ప్రకృతికి సిద్ధమైన వస్తువులు వాడుతుంటారు, ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉంటారు, మట్టి పాత్రల్లో వంట చేస్తే మంచిదని మళ్ళీ అన్నీ తిరిగి ఎవాల్వ్ బ్యాక్ అని తిరిగి మనం రూట్స్కి వెళ్ళిపోతున్నాం. అలా తను ఆలోచించి ఏ మెటీరియల్ తోటి అందంగా ఉండాలి వీళ్ళు, ఎందుకంటే మనకి శ్రీకృష్ణదేవరాయల నుంచి కళాపోషణ చేసిన వాళ్ళే. అందుకని ఆర్ట్ ఉండాలి, కానీ ఆర్ట్ మనని టాక్సిక్ చేయకుండా మన యొక్క ఫ్యామిలీ మంచి గాలి తీసుకుని ఎలా ఉండాలన్నలో రీసెర్చ్ చేసి ఆలోచనలే ఒక పుస్తకంలో పెట్టడం అన్నది. ఎందుకంటే అది తను ఎప్పుడైతే ఒక బుక్ పెట్టిందో తిరిగి అమ్మాయిని పిలిచినప్పుడు ఆ వర్క్ చేస్తారు. సో దానివల్ల ఇట్ విల్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ అండ్ రియలీ అప్రిషియేట్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రవీణ అండ్ హర్ కంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో నా పేరు ద సోల్ డాక్టర్ అంటారు నన్ను. నా పేరు జితేంద్ర కుమార్. సో బేసిక్గా యూనో చాలా పాజిటివిటీ గురించి ఎక్కువగా నేను మాట్లాడుతూ ఉంటాను. యూనో ఏదైనా ఒక పెద్ద రీజన్ ఉండాలి, ఒక లైఫ్లో ఒక చాలా వాల్యూ యాడ్ చేయాలి. సో మనం మ్యాక్సిమం అండి 70% మనం ఇంటికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వైబ్ అర్థమవుతుంది. అంటే వైబ్ అంటే ఇది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చామా అంటే ద కలర్స్ యూ సీ దట్ హ్యాస్ ద ఫ్రీక్వెన్సీ, ద ఎయిర్ యూ బ్రీత్ దట్ హ్యాస్ ద ఎనర్జీ. ఓకే, ఈరోజున చాలామంది ఏసీ ఆన్ చేసుకుంటున్నాం, అసలు ఆ గాలి రావడానికి ఛాన్స్ ఉండట్లేదు. సో ప్రవీణ వెన్ షీ ఎంటర్డ్ మై హోమ్ వెరీ ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుందండి. షీ హ్యాస్ అబ్జర్వ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. అంటే చాలా పెద్ద విండోస్ అండ్ ద సింబల్స్ అండ్ ద కలర్స్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక ప్రవీణ చెప్పినట్టు ఎకో ఫ్రెండ్లీయే కాకుండా వాట్ కలర్స్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్, వాట్ కలర్స్ యాక్చువల్లీ ఎలా యూజ్ చేయాలి, వాల్పేపర్ యూజ్ చేయాలా, పెయింట్ యూజ్ చేస్తే ఎలాంటి మెటీరియల్తో యూజ్ చేయాలి, ఈ అవేర్నెస్ ఈ రోజున ఎవ్వరికి లేదు. జస్ట్ చూస్తున్నాను అంతే, కానీ ఇన్సైడ్ అంటే కనిపించేదానికన్నా కనపడింది చాలా పవర్ఫుల్. ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి నెగిటివ్. సో ఆ ఎలిమెంట్స్ని తను ఒక ఇంటీరియర్లో తీసుకొచ్చి ఐఎమ్ డెఫినెట్లీ షూర్ అండి షీ విల్ క్రియేట్ వండర్స్. సో ఆల్ ద బెస్ట్ ప్రవీణ, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.